పార్లమెంట్ ఎన్నికల సమయంలో మానేరు డ్యాం నుంచి గన్నేరు వరకు బ్రిడ్జి నిర్మిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చి నెరవేర్చలేదని బ్రిడ్జి సాధన కమిటీ లీడర్లు సంపతి ఉదయ్ కుమార్, బామండ్ల రవీందర్ ఆరోపించారు. ఇక మైలారం నుండి మానేరు పరివాహక ప్రాంతం సిద్దిపేటకు వెళ్లే వాటర్ పంపు వరకు వివిధ గ్రామాల ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఇక బ్రిడ్జి లేని కారణంగా సమయానికి 80 గ్రామాల ప్రజలకు వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇక బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బెజ్జంకి, ఇల్లంతుకుంట, గన్నేరు మండలాలకు చెందినటువంటి 80 గ్రామాల ప్రజలకు కరీంనగర్ దగ్గర అవుతుందని పేర్కొన్నారు. ఇక బ్రిడ్జి నిర్మిస్తానని చెప్పడంతో నమ్మి ఓటేశామని ఎంపీగా బండి సంజయ్ గెలిచిన తర్వాత ఏ రోజు మండలానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల ముందు బ్రిడ్జి కోసం బండి సంజయ్ హామీ ఇచ్చిన వీడియోను టీవీలో చూపిస్తూ బండి సంజయ్కి గుర్తు చేశారు. ఇక వెంటనే బ్రిడ్జి నిర్మించాలని, లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. గత ఎలక్షన్ టైంలో నేను బ్రిడ్జి వేపిస్తా, నన్ను నమ్మి ఓట్లు వేయండి అంటే నమ్మి ఈ ప్రాంత ప్రజలందరూ నమ్మి ఓట్లేసి ఎంపీగా గెలిపిస్తే ఆ ఎంపీ గెలిపించిన దాంతో కేంద్ర బీజేపీ పార్టీ అతనికి రాష్ట్ర అధ్యక్షునిగా చేసింది. రాష్ట్ర అధ్యక్షునిగా చేసిన తర్వాత కరీంనగర్ ఎంపీ అన్న విషయాన్ని మర్చిపోయి రాష్ట్రం అంతా తిరుగుతుండు తప్ప కరీంనగర్లో ఓట్లు వేసిన ప్రజలను మర్చిపోయి మాకు ఇచ్చిన హామీలను కూడా మర్చిపోయి తిరుగుతా ఉన్నాడు. ఎందుకంటే బండి సంజయ్ ఎంపీ ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాడు. ఆ హామీని ఈడ టీవీ పెట్టి టీవీలో చూపించి ప్రజలకు తెలిసే విధంగా మేము ఒక కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇక్కడ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు మీరు మాట ఇచ్చారు, మీరు మాట మర్చిపోతున్నారు. మీరు మర్చిపోకుండా ఉండడానికి ఇది ఒక టీవీతో మీడియా ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇప్పుడు ఎంపీ ఎన్నికల ముందు నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క బ్రిడ్జికి శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తేనే నీకు ఈ యొక్క పుట్టగతులు ఉంటాయి. లేకపోతే ఈ ప్రజల ఆధ్వర్యంలో, ఈ 2-3 మండల ప్రజల ఆధ్వర్యంలో మీరు ఒక కమిటీ చేసుకుని నీకు వ్యతిరేకంగా పోరాటం చేసి నీకు ఓటమికి కారణం కావడానికి మేము పూనుకుంటామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మన మానకొండ నియోజకవర్గం మండలం గన్నవరం కాబట్టి కవింపల్లి సత్యనారాయణ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నీ రాష్ట్రంలో అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి నువ్వు కూడా ఎన్నికల ముందు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ శంకుస్థాపన చేసి బ్రిడ్జి మొదలు పెట్టినట్టయితే మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం. బీజేపీ శంకుస్థాపన అయితే బీజేపీకి పార్టీ సపోర్ట్ చేస్తాం. ఈ బ్రిడ్జిని వెంటనే సంజయ్ అన్న గారు ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. మీరు కాలయాపన చేస్తున్నారు. ఈ కిలోమీటర్ల బ్రిడ్జి అయితే ఒక 100 ఊర్లకు పనిచేస్తుంది. మీరు ఏమన్నారా అంటే ఏమైనా ఇప్పుడు అప్పుడు అనుకుంటే కాలయాపన చేసుడు కాదు, బ్రిడ్జి వేయాలి. విద్యకు, వైద్యానికి, ప్రతిదానికి దూరం అవుతున్నాం, ఉపాధికి కూడా దూరం అవుతున్నారు. అప్పుడు ఏంటంటే బ్రిడ్జి లేకముందు ఇలాగ నడిచిపోయారు, ఈ డ్యామ్ లేకముందు. ఇప్పుడు బ్రిడ్జి ఎత్తే అందరికీ అనుకూలంగా ఉంటుంది.